ప్రియ యవనస్తులారా, ప్రభువును రక్షకులను అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమ వందనాలు. కృపానిధియగు ప్రభువుకు స్తోత్రములు. తోటి పనివారు, సంఘ పెద్దలు, పరిచారకులు, బాధ్యులు, మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రభువు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మనం యవనస్తుల కూడికలో ఉన్నాం. యవనస్తులు క్షేమ పొందినట్లుగా దేవుని గ్రంథం నుండి దేవుని మాటలు వినటానికే దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము ప్రారంభ వచనాలు మనం చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా రాజు అష్పెనోజు అన్న తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించింది. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్య, ప్రవీణతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరమునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండేది. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతి దృష్టికి క్షమించని నపుంసకుల అధిపతిని వేడుకొనగా పదవచనం వరకు చదువుతాం. నేను అది చదివి దేవుని వర్తమానాన్ని అందించడానికి ముందుకు సార్. మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్టు ఆయనకు కనబడనేల అటైతే మీరు రాజు చేత నాకు
ప్రాణాపాయము కలుగచేతు. చిన్న ప్రార్థన. కృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మేము స్తుతిస్తున్నాం మా ప్రభువు యేసుక్రీస్తు కొరకై. ఆయనలో మేము కలిగి ఉన్న ఐశ్వర్యం కొరకై, నిరీక్షణ కొరకై మేము స్తుతిస్తూ మేము పరుస్తున్నాం. స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించి అనుగ్రహించిన మేలన్నిటి కొరకై మేము స్తుతిస్తున్నాం. ఈ దిన యవనస్తుల కూడికను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత. నా తోటి పనివారు సోదరులు, దేవుని దాసుడు సురేష్ బ్రదర్తో కలిసి ఈ దాసుడు కూడా మీ పక్షాన పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలోని వచ్చిన యవనులు పెద్దలైతే నేను మీ నిరందునట్లుగా మీరే మాతో మాట్లాడినాను, ప్రార్థిస్తున్నాను. తండ్రి, దాసురాలు కూడా మీ ఆత్మ చేత బలపరచాలి. మేమందరము క్షమం పొందినప్పుడు మీ ఆత్మకార్యాన్ని మా మధ్యలో చదివించు. మీకే మహిమ ప్రభావం మనం ఆరోపిస్తూ యేసు ప్రభువు మమ్మల్ని స్తుతించి ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ యవనులారా, ఆసక్తితో మీరు దేవుని సన్నిధిలో ఉన్నది నేను అభినందిస్తున్నాను. కొంచెం నా ముఖంలో నిద్ర మత్తు అనిపిస్తుంది. మీకు ప్రభువు సహాయం చేస్తారని నమ్మి సాగుతూ ఉన్నాను. నన్ను మన్నించండి. దానియేలు గ్రంథం అది ఒక చరిత్ర గ్రంథం. ఆ మాటకు వస్తే దేవుని వాక్యంలో పుస్తకాలను మనం 3 భాగాలుగా విభజించవచ్చు. పాత నిబంధనలోని పుస్తకాలను చరిత్ర పుస్తకాలు అని, కావ్య గ్రంథాలు అని, ప్రవచన గ్రంథాలు అని 3 విభాగాలు చేయవచ్చు. ఒకసారి చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు. అలానే కొత్త నిబంధనలను కూడా 27 పుస్తకాలను 3 విభాగాలు చేయవచ్చు. అవి కూడా చరిత్ర గ్రంథాలు లేక పుస్తకాలు, తర్వాత పత్రికలు, ఆ తర్వాత ప్రవచనం. బాగుందా? పాత నిబంధనలో కావ్య గ్రంథాలు 5. నువ్వు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం లేక ప్రసంగి పక్క పెట్టిన విలాప వాక్యములు, పరమగీతము కావ్య గ్రంథాలు. మిగిలినవి ముందున్నవి చరిత్ర గ్రంథాలు. ప్రవచన గ్రంథాలు అనే ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో కూడా చరిత్ర పుస్తకాలు 5 ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు. ఆ తర్వాతవన్నీ పత్రికలు, చివరిలో ఒకటి ప్రవచన గ్రంథం. ఈ డివిజన్ కొంచెం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చరిత్ర గ్రంథాలు, రెండవది కావ్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు, 3 భాగాలు. కొత్త నిబంధనలో చరిత్ర పుస్తకాలు, పత్రికలు, ప్రకటన గ్రంథం, లేకపోతే దాన్ని ప్రవచన పుస్తకం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు దానియేలు కూడా ఇది చరిత్ర గ్రంథమే. ఇందులో కూడా చరిత్ర కనిపిస్తుంది. ప్రవక్త కూడా వాస్తవమే.
ప్రవక్త గ్రంథాలలో కూడా కొంత చరిత్ర కనిపిస్తుంది. చరిత్రను ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే హిస్టరీ అంటాం. ఒక దైవ సేవకుడు ఎలా అన్నాడు, ఆల్ ద హిస్టరీ ఈజ్ హిజ్ స్టోరీ. ఇది ఆల్ ద హిస్టరీ ఈజ్ హిజ్ స్టోరీ. హూజ్ స్టోరీ? హిజ్ స్టోరీ. హూజ్ స్టోరీ కాదు, హిజ్ స్టోరీ. ఆయన స్టోరీనే. హిస్టరీ అంతా ఆయన స్టోరీ. ప్రపంచ చరిత్ర అంతా కూడా ఎవరి చుట్టూ తిరుగుతుంది? ఆయన చుట్టే తిరుగుతుంది. చరిత్రకు మూలం ఆయనే, చరిత్రకు ఆరంభం ఆయనే, చరిత్రకు ముగింపు పలికేవాడు కూడా ఆయనే. ఈ దానియేలు గ్రంథంలో కూడా ఏముందంటే చరిత్ర ఉంది. చూడండి, నిజంగానే ఆ చరిత్ర మొదటి వచనంలో కనిపిస్తుంది. యూదా రాజు అగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరాన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేయగా, నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. ఆయన బబులోను రాజు. ఆయన యెరూషలేము మీదకి వచ్చాడు, ముట్టడి వేశాడు. యెరూషలేము ఇశ్రాయేలు దేశమునకు లేక యూదా దేశానికి రాజధాని. నెబుకద్నెజరు ఎందుకు వచ్చాడు? ఎందుకు ముట్టడి వేశాడు? ముట్టడి వేయటం మాత్రమే కాదు, 2వ వచనాన్ని మనం గమనిస్తే అనేకమైన ఉపకరణాలను, వస్తువులను ఆయన తీసుకొని పోయాడు, చెరగొని పోయాడు. ప్రజలను కూడా చెరగొని పోయాడు. దేవుడు ఎందుకు బబులోను రాజు నెబుకద్నెజరును యెరూషలేము పంపాడు? యెరూషలేము అది దేవుని పట్టణం. యెరూషలేములో ఉన్న ప్రజలు దేవుని ప్రజలు. నా ప్రజలు అని వారిని సంబోధించాడు. అలాంటప్పుడు మరి అన్యరాజులు ఎందుకు పంపాడు? అన్యరాజులు ఎందుకు పంపాడంటే ఈ యెరూషలేములో లేక ఇశ్రాయేలు దేశంలో విగ్రహారాధన పెరిగిపోయింది. విగ్రహారాధన పెరిగింది. విగ్రహారాధన అంటే దేవునికి అసలే ఇష్టం లేదు. 2వది ఇమ్మోరాలిటీ కూడా పెరిగిపోయింది. ఐడలేటరీ పెరిగింది. 2వది ఇమ్మోరాలిటీ కూడా. ఇమ్మోరాలిటీ అంటే మోరల్ లెస్ లైఫ్స్. మేమైతే పల్లెటూరు వాళ్ళని, కానీ మీరు కొంచెం సిటీ వాళ్ళు కాబట్టి కొంచెం మీకు ఇంగ్లీష్ వాడదామని వాడుతున్నాను. మోరల్ లెస్ లైఫ్. ఈ దినాల్లో సొసైటీలో చూసుకుంటే కూడా మోరల్ లెస్ లైఫ్ విచ్చలవిడిగా పెరుగుతూ ఉంది. వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఎథిక్స్ అంటే అవేమో మాకు తెలియదు. భయంకరమైన జీవితం జీవిస్తున్నారు. ఇప్పుడే కాదు, ఆ దినాల్లో ఇశ్రాయేలు దేశంలో కూడా, యూదా దేశంలో కూడా ఉండింది. విగ్రహారాధన పెరిగింది. ఆ తర్వాత అపవిత్రమైన జీవితం పెరిగింది. ఆ తర్వాత అన్యాయము, దౌర్జన్యము పెరిగిపోయింది. ఇవి దేవునికి ఇష్టం లేని పనులు. మరీ ముఖ్యంగా విగ్రహారాధన, తర్వాత వ్యభిచారము, జాగ్రత్తము అనేవి దేవుడు అసలే ఇష్టపడదు. అవి పెరిగినందుకు దేవునికి కోపం వచ్చింది. కోపం వస్తే ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేశాడంటే యెషయా అనే ప్రవక్తను పంపించాడు. బాబు, మీరు జాగ్రత్త, నన్ను విడిచి విగ్రహములను మీరు పూజిస్తున్నారు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆయన చాలా గట్టిగా చెప్పాడు. ఆజ్ఞలను ఏం చేశారు? చుక్క చుట్టి పక్కన పెట్టారు.
వింటున్నారా? తర్వాత దేవునికి అసహ్యమైన వ్యభిచారం, పాపల సంబంధమైన జీవితం జీవిస్తున్నాడు. అన్యాయం ఎక్కువైపోతా ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే యెషయా ప్రవక్తను పంపించాడు. 13వ అధ్యాయం, 21వ అధ్యాయం, 39వ అధ్యాయం ఆయన హెచ్చరించాడు. దేవుడు నేరుగా ఎవరిని ఎన్నడూ శిక్షించేవాడు కాదు. ఫస్ట్ హీ అలర్ట్స్, ఆయన హెచ్చరిక. ఫస్ట్ హీ వార్న్స్, ఆయన వార్నింగ్. మనమైతే వార్నింగ్లు గీర్నింగ్లు ఏమి ఇవ్వము, నేరుగా యాక్షన్లే తీసుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన యెషయాను పంపాడు, హెచ్చరించాడు. మీకాను పంపాడు, హెచ్చరించాడు. హబక్కూకును పంపాడు, హెచ్చరించాడు. ఇర్మియాను పంపాడు, హెచ్చరించాడు. ఎంతమంది అయ్యారు? ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆయన హెచ్చరించాడు. హెచ్చరిస్తే వీళ్ళు మాట విన్నవారు కాదు. నేను ఒక మాట చెప్తాను, ప్రియ యవనస్తులారా, నీవు కూడా ఒకవేళ దేవుణ్ణి విడిచి దేవుని కంటే ఎక్కువగా ఇంకొక దాన్ని ఏమైనా ప్రేమిస్తున్నారేమో. కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఉంది కదన్నా అని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి పెళ్ళి ఉందన్నా మా ఫ్రెండ్ది అని ఎక్కువగా చేసేవారు ఉన్నారు. విగ్రహారాధన అంటే బొమ్మను పెట్టి అనే చేయాల్సిన అవసరం లేదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా ఆ స్థానంలో మరొకరిని ఉంచితే, మరొక దాన్ని ఉంచితే, మరొక వస్తువును ఉంచితే దేవునికి అది విగ్రహారాధననే కనిపిస్తుంది. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. నేను ఈరోజు ఉదయం లేచిన తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుకున్నాను. నా వ్యక్తిగతంగా రోజు చదువుకోవాల్సిన వరుసలో ఈరోజు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని చదివాను. ఒకటే నాన్న అంటే ఒకటే చదివాను. మీరు ఎక్కువ చదవండి. మనము ప్రభువుకు స్థానము ఇవ్వాలి. వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ తర్వాత మిగిలిన పనులు చూసుకోవచ్చు. ఆదివారమా, ప్రభు దినమా, రొట్టె విరుచి కూడిక ఉందా, ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి కదా, అక్కడికి వెళ్ళాలి. అది కాకుండా మరొక దానికి స్థానం ఇవ్వకూడదు. ఇదే విగ్రహారాధన. వారు విగ్రహారాధన విడిచిపెట్టలేదు, అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఆయన హెచ్చరించాడు. సోదరుడా, సోదరి, నిన్ను కూడా దేవుడు ఏ విషయంలోనైనా హెచ్చరించినట్టు కనిపిస్తుందా? ఎప్పుడైనా హెచ్చరించాడా? నన్నైతే చాలాసార్లు హెచ్చరించాడు. ఐ experienced literally God's warnings in my life. నేను నమ్మేది ఏంటంటే మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. మీరు ప్రభువుని నమ్ముకున్న వారైతే, బాప్తిస్మము తీసుకొని సంఘం ఎదుట నేను దేవుడి బిడ్డలను ప్రకటించుకున్న వారైతే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. హెచ్చరించకుండా ఆయన ఎప్పుడు శిక్ష పంపడు, హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే క్రమశిక్షణ చేస్తాడు. క్రమశిక్షణ కూడా మనం తలవగలేదంటే అప్పుడు శిక్ష. చూడండి, మెట్లు బాగున్నాయి కదా. ఫస్ట్ వార్నింగ్, దెన్ చాస్టింగ్, దెన్ పనిష్మెంట్. దేవుడు ఎంత మంచివాడు. ఆయన హెచ్చరించినప్పుడు సర్దుకుంటే నెబుకద్నెజరు వచ్చేవాడు కాదు.
ముట్టడి వేసేవాడు. నా వ్యక్తిగత జీవితంలో కూడా చెప్తాను, దేవుడు హెచ్చరించినప్పుడు నేను కూడా సర్దుకుని ఉంటే నేను పెద్ద దెబ్బ తినేవాడిని. దేవునికి స్తోత్రం, దెబ్బ తిన్న తర్వాత అయినా నేను సర్దుకున్నాను. ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాను, భగవాను క్షమించండి, అప్పగించుకున్నాను. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్స్, ప్రభు హెచ్చరించినప్పుడు ఏ విషయంలో మనము సరిగా లేమో ఆ విషయాన్ని దేవుడు మన దగ్గరికి తెచ్చినప్పుడు, ఇప్పుడు కొంతమంది మనసులో ఆలోచిస్తున్నారు, నేను ఎక్కడెక్కడ దేవుడికి అయిష్టంగా ఉన్నాను. ప్రభు హెచ్చరిస్తున్నాడు కదా, ఇదిగో మనం ఆ హెచ్చరికను పరిగణలోకి తీసుకోవాలి, దాన్ని మన్నించాలి, దాన్ని గౌరవించాలి. వీళ్ళు గౌరవించిన వాళ్ళు కాదు, క్రమశిక్షణను కూడా గౌరవించిన వాళ్ళు కాదు. ఇంకా దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరుని పంపించాడు, ఆయన ముట్టడి వేశాడు, ఇదిగో వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. దేవుని మందిరం, అయ్యో వాళ్ళని కాదు, వాళ్ళని బట్టి దేవుని మందిరం కూడా నష్టపోయింది. చాలాసార్లు మనం ఒకరమే నష్టపోతాం అనుకుంటాం, కానీ విశ్వాసి పాపాన్ని బట్టి కుటుంబం కూడా నష్టపోతుంది. నీ పాపాన్ని బట్టి నీ కుటుంబం నష్టపోతుంది. మన పాపాలను బట్టి మన సంఘం కూడా కొన్నిసార్లు నష్టపోతుంది. ఆలోచించాలి. సరే, ఆయన అంతటిని తీసుకొని పోయారు. ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, వీళ్ళు ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు దేవుని దేశంలో ఎలా బ్రతకాలి? దేవుని ప్రజల మాదిరిగా బ్రతకాలి. కానీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు దేవుని ప్రజలుగా బ్రతకకుండా వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే అన్యుల మాదిరిగా బ్రతుకుతున్నారు. ఇది చాలా విషయాలు. వీళ్ళని చూస్తే ఎవరిని చూసినట్టు ఉండాలి? దేవుని పిల్లలను చూసినట్టు ఉండాలి. రాజరావును చూస్తే ఎవరిని చూసినట్టు ఉండాలి? ఏమన్నా నేరుగా దాడి చేస్తున్నట్టారా? రాజరావుకి నాకు కొంచెం దోస్తుంది, అందుకని కొంచెం అంటుంటాను. దేవుని బిడ్డ మాదిరి బ్రతకాలి. దేవుని బిడ్డ మాదిరి బ్రతకకుండా రాజరావు లోకస్తున్న మాదిరి బ్రతుకుతా ఉంటే, సమయంలో దేవుని బిడ్డగా బ్రతకాలి. అలా కాకుండా లోకస్తునిగా బ్రతికితే ఈ ప్రజలు దేవుని ప్రజలు. 100వ కీర్తనలో ఆయన అన్నాడు, మీరు నా ప్రజలు, నా గొర్రెలు, నేను మీ తండ్రిని. ఇశ్రాయేలీయులతో ఆయన ఆ మాటే చెప్పాడు, మీరు ఏర్పరచుకున్న జనాంగం. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? నువ్వు మీ ప్రత్యేకతను మీరు కాపాడుకోవాలి అనే కదా. ప్రపంచానికి ఒక గొప్ప ఐడియల్గా ఉండాలనే కదా. కానీ వీళ్ళు ఒక మంచి మాదిరికరమైన మనము మాదిరిగా ఉండాలని, మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలని, మన విషయంలో మీ విషయంలో చెల్లి అమ్మా బిడ్డ మీ విషయంలో నా విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలుగా బ్రతకాలి అని. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా బ్రతకకుండా ఎలా బ్రతుకుతున్నారంటే అన్యుల మాదిరిగా బ్రతుకుతున్నారు. ఆ దైవసేవకుడు ఎలా అన్నాడు, మీరు దేవుని సన్నిధిలో అన్యదేవుల మాదిరిగా బ్రతకడం కంటే మిమ్మల్ని అన్యుల దేశంలో తీసుకోవడమే మంచిది అని అనుకున్నాడట. అరే ఇది బాగుంది. దేవుని పరిశుద్ధ దేశంలో అన్యుల వలె బ్రతకడం కంటే అన్యుల దేశంలో చెరసాలలో ఉండడమే మేలు అని చెప్పి ఆయన చెరకు అప్పగించాడు. ఇక్కడ మనం పాఠం నేర్చుకుంటాం. దేవుని కట్టడలను మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు మనకేం దొరుకుతుందంటే ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని కట్టడలకు ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో అప్పుడు మనకు నష్టం. ఇక్కడ ఎవరైనా నేను దేవుని కట్టడలకు ఆజ్ఞలకు వాక్యానికి విధేయత చూపినా కూడా నష్టం అనుభవించామని అంటామా? ఎవరంటారు చెప్పండి? ఎవరో
ఒకవేళ అప్పటికి అలా కనిపించినా కూడా ఖచ్చితంగా దేవుడు దాన్ని మనం ఏం చేస్తున్నాడు? దీవెనకరంగా చేస్తాడు. మనం ఎవరమైనా నష్టపోయాం, మనం ఎవరైనా శపించబడ్డాం, మనం ఎవరమైనా ఆ శ్రమను కోరి తెచ్చుకున్నాం అంటే దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించడం ద్వారా వీళ్ళు కూడా ఈలాగు నష్టపోవడానికి, ఈలాగు చెరబడిపోవడానికి దేవుని కట్టడలకు విధేయత చూపవలసిన వారు అవిధేయత చూపడమే కారణం అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు విధేయత చూపినప్పుడు ఆశీర్వదించినాడు, అవిధేయత చూపినప్పుడు క్రమశిక్షణ చేసినాడు, పాపంలో అలానే కొనసాగినప్పుడు దేవుడు శిక్షను ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ఆ వచనం చదివి దాటిపోదాము. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాను మనం చదువుకుంటూ వస్తే, ఇదిగో దేవుడు మనల్ని ఏం చేశాడంటే, అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. ఉందా? 7వ వచనం చివరిలో ఏం చదవాలి? నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి. ఎందుకు పెట్టాడు ఇశ్రాయేలును? అన్యజనులకు వీళ్ళు ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. వెలుగు క్షేమాన్ని కలిగిస్తుందా లేదా? వెలుగు అభివృద్ధిని కలిగిస్తుందా లేదా? వెలుగు ఎప్పుడైనా క్షేమాన్నే కలిగిస్తుంది, వెలుగు ఎప్పుడైనా అభివృద్ధినే కలిగిస్తుంది, వెలుగు ఎప్పుడైనా ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఈ ఇశ్రాయేలీయులు మిగిలిన వాళ్ళకందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఇక్కడ ఒక చిన్న పాఠం. నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావో తెలియదు. ఈ బిడ్డ నవోదయ కాలేజీలో నవోదయ స్కూల్లో చదువుతుంది 6th క్లాస్. ఇక మీరు ఆయా చోట్ల చదువుతున్నారు. అక్కడ దేవుడు మిమ్మల్ని ఎందుకు పెట్టాడు? మీ క్లాస్లో ఉన్న వారికి మీ ద్వారా ఏం కలగాలి? వెలుగు కలగాలి. నేను కాలేజీలో చదువుకున్నాను. నేను కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను ఇంటర్మీడియట్ కాలేజీలోను డిగ్రీ కాలేజీలోను ఉండగా దేవుడు నా ద్వారా మిగిలిన వాళ్ళు ఏం పొందాలని పెట్టాడు? అక్కడ వెలుగు పొందాలని. పొందుతున్నారా? But we have to recognize that is the purpose of God in placing you in that particular place, in that particular college. జేఎన్టీ పోతున్నావా? నువ్వు వెలుగుగా ఉండాలని. జవహర్ నవోదయ పోయినవా? నువ్వు వెలుగుగా ఉండాలని. ఒక ఎంప్లాయ్మెంట్ ఉందా నీకు? అక్కడ నువ్వు వెలుగుగా ఉండాలని. కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నావా? అక్కడ నీ ద్వారా వెలుగు రావాలి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు 4 విషయంలో కంపెనీలో, అక్కడ తన ద్వారా వెలుగు చూడాలి. వెలుగు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తును మనలో చూడాలి, చూసేటట్టుగా మనం బ్రతకాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ వీళ్ళు అలా లేదు. అందుకని పరిశుద్ధ దేశంలో మీరు అన్ని జనుల మాదిరిగా బ్రతకడం కంటే పరాయి దేశంలో, అన్యుల దేశంలో మిమ్మల్ని సేవ పెట్టడమే నేనని చెప్పి దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు. ఆ దినాల్లో రాజులు కూడా అలానే బ్రతికారు. ఇందాక దేవుని దాసులు యోషి అనే రాజును మనకు పరిచయించవచ్చు కదా. 8 ఏళ్ళకే అద్భుతమైన ప్రవర్తన. నేను లెక్క పెట్టాను. ఏలుబడి తర్వాత 8 ఏళ్ళు అంటే అప్పటికి 16 ఏళ్ళు అయ్యాయి. 16 ఏళ్లకు దేవుని దగ్గర విచారణ చేయటము ప్రారంభించాడు.
విచారణ చేయటం అంటే ఏముందబ్బా అని నేను ఇంగ్లీష్లో చూశాను. చూస్తే టు ఎంక్వైర్ అని ఉంది. నేను వాక్యం వింటున్నానని అర్థమవుతుంది కదా, వాక్యం వినాలి. ఎంక్వైర్ అని ఉంది. ఎంక్వైర్ అనే పదం ఎక్కడ ఉంటుందో తెలుసా? బస్ స్టాండ్కి పోండి, విచారణ కేంద్రం అని రాసింటారు. అక్కడ పోయి ఏం చేస్తారు? సార్ సాంగ్స్ బస్ ఎక్కాలి, ఏ ప్లాట్ఫాము? ఆ ప్లాట్ఫామ్. సార్ నేను ఇంకా ఎంతసేపు ఆ బస్సు కోసం ఆగాలి? సార్ అది ఎక్స్ప్రెస్సా, స్టార్ లైనరా, లేకపోతే అంబ్రెల్లా, ఏదో ఎంక్వైరీ చేయాలి కదా, విచారణ చేయాలి. ఈ యోషియా అంట ఊరికే కూర్చున్నాడు కాదు. సుతంగా అంటే నువ్వు వచ్చిన బస్సు, నువ్వు ఎక్కాల్సిన బస్సు వస్తుంది, పోతుంది. నువ్వు కరెక్ట్గా విచారణ చేయకపోతే నువ్వు టికెట్ బుక్ చేసుకుంది ఒక దాంట్లో, ఎక్కి కూర్చుంది ఒక దాంట్లో అవుతుంది. అందుకని విచారణ చేయాలి. దీన్ని ఏమంటారంటే మన విషయంలో దేవుని చిత్తం ఏదో తెలుసుకోవటం. నేను ఏ కోర్స్ చేయాలి, నేను ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, నేను ఏ గ్రూప్ తీసుకోవాలి ప్రభా అని ప్రతి విషయం ఆయన దగ్గర అడిగితే ఆయన ఏం చేస్తాడు? సరే. ఆ రోజుల్లో అంత మంచి రాజు ఉన్నాడు కదా. అదే సందర్భంలో కొంతమంది రాజులు ఎలా ఉన్నారంటే భక్తిహీనులైన రాజులు పక్కనే రాజులు భక్తిహీనులయ్యారు. ఆ తర్వాత ప్రవక్తలు కూడా కొంతమంది భక్తిహీనులు అయిపోయారు. ఆ తర్వాత నాయకులు కూడా కొంతమంది చెడిపోయారు. ఆ తర్వాత యాజకులు కూడా నమ్మకమైన యాజకత్వం చేయడం, రాజులు చెడిపోయారు, ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలుగా మారిపోయారు, నాయకులేమో లంచాలు తీసుకునే వాళ్ళుగా మారిపోయారు, యాజకులేమో యాజకత్వాన్ని విడిచిపెట్టి అపనమ్మకమైన స్థితిలో ఉన్నారు. అట్లాంటి పరిస్థితి ఆ దినాల్లో ఉంది. మరి అలాంటి పరిస్థితి ఉండగా ఏం జరిగింది చూడండి. అలాంటి పరిస్థితి మధ్యలో ఇప్పుడు మనం అసలైన భాగంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. మూడవ వచనం చూద్దాం. రాజు అష్పెనోసు ఆమె తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపం లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరంలో నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. ఇక్కడ కొంతమంది బాలురు వచ్చారు చదవడానికి. 7వ వచనంలో ఆ బాలురు ఎవరు అని కనపడుతుంది. 6వ వచనంలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. దేవుడు ఏం చేశాడంటే పరిస్థితులు ఇలాగ ఉండగా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కొంతమందిని ఈ చెరలో వారు చెరపట్టబడి రాగా అక్కడికి దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుడు కొన్నిసార్లు ఆయన ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు అని మనం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇట్లా జరిగి ఉండాలి కదా, కానీ ఎందుకు ఇట్లా జరిగింది? అవును, నెబుకద్నెజరును ఎందుకు దేవుడు అలౌ చేశాడు అనిపిస్తుంది. కానీ దేవుడు ఎవరు అంటే ఆయన సర్వజ్ఞుడు. ఆయనకున్నంత జ్ఞానం మరెవరికి లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన తనకు ఇష్టమైనట్టుగా తన కార్యాలను జరిగిస్తాడు. తన సమయంలో తన కార్యాలను జరిగిస్తాడు. తన ఉద్దేశాలను ఆయన నెరవేర్చుకుంటాడు. వీళ్ళు ఏం చేశారంటే దేవునిని తమ మీద ప్రభుత్వము చేయలేదు. వీళ్ళు
వీళ్ళు తమను తాము దేవుని యొక్క అధికారం కిందకి అప్పగించుకోలేదు. ఒక ఆయన ఇలా అన్నాడు, ఒక దేవ సేవకుడు, మనం కానీ దేవుడిని మనం రూల్ చేయకుండా చేస్తే, మనము దేవుణ్ణి మనలను రూల్ చేయనీయకుండా చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఓవర్ రూల్ చేస్తాడంట. మనము ఆయన ఏం చేయనియాలా? మనల్ని రూల్ చేయనియాలా? నువ్వు రూల్ చేయలేదనుకో, ఇట్టనా నీ కథ ఉంది లేదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఓవర్ రూల్ చేస్తాడు. అంటే ఇక నీతో సంబంధం లేకుండా, ఇక నిన్ను పట్టించుకోకుండా, ఇక నిన్ను గురించి ఆయన నీ దగ్గర విచారణ కూడా చేయకుండా ఆయన ఏం చేయాలో చేస్తాడు. అప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. తండ్రి పిల్లల్ని చేయబట్టుకుని ఉంటాడు, అవునా? వాడు ఊరికి వినిపించుకోవాలని చూస్తుంటాడు. మంచిది కదా, ఈ పరిస్థితి బాగాలేదు, ప్రజలు దగ్గర ఉన్నారు, తప్పుపడితే కష్టము అని చెప్పి ఎంత చెప్పినా వాడు నువ్వేంది డాడీ నన్ను రూల్ చేసేది అన్నట్టుగా ఊరికే లాభం అంటే ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? డాడీ ఇట్లా కాదు, నీకు వేలు కాదు పట్టుకోవాల్సింది, నేను చెయ్యే పట్టుకోవాలని చెప్పి బర్బరా ఇడుచుకుంటూ, డాడీ వాట్ ఈస్ దిస్ ఏంటి నువ్వు ఇట్లా అంటే, నేను నిన్ను రూల్ చేయాలనుకుంటే నువ్వేం చేసినావు? ఒప్పుకోలేదు. ఇంకా నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఓవర్ రూలే. దేవుడు ప్రజలను నువ్వు రూల్ చేయాలనుకున్నప్పుడు అప్పగించుకుంటే మంచిది. సిమియోనుడు అట్లే చేసినాడు. దేవుడు రూల్ చేస్తాడు అంటే ఒప్పుకోలేదు. దేవుడు ఏం చేసినాడు? నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా ఆయన ఓవర్ రూల్. మళ్ళీ అదే చెప్తున్నాను, అట్లా చేసినప్పుడైనా దానికి రావటం అనేది చాలా అద్భుతమైన విషయం. దేవుడు నన్ను అలా చేశాడు. దేవుని రూల్కి మనం అప్పగించుకున్నాం. ఆ ఓవర్ రూల్లోనే ఇదంతా ఇప్పుడు ముందుంటే ఈ చరిత్ర అంత తర్వాత తెలుస్తుంది. వావ్, దేవుని జ్ఞానము ఎంత గొప్పది, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అని తర్వాత మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆయన తన చిత్తాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆయన తన నామాన్ని ఏం చేసుకుంటాడు? మహిమపరుచుకుంటాడు. ఇప్పుడు మనము 4వ వచనం దగ్గరికి వద్దాం. దానియేలు స్నేహితులు వాళ్ళు ఎవరెవరు అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో అంటారు. తొందరగా దానియేలు స్నేహితులు ఎవరు అంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో అని పిలుస్తారు. కానీ అవి కాదు అంటే అవంత ఐడియా లేదు. ఇది సమస్య. వీళ్ళ అమ్మా నాన్నలు పెట్టిన పేర్లు మర్చిపోయినారు. దానియేలు వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు దానియేలు, అది మర్చిపోయినారు. హనన్యా, మిషాయేలు, అజర్యా అని వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు. యూదులు పేర్లు ఊరికనే పెట్టరు, చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి కానీ, దేవుడు తమ పట్ల జరిగించిన కార్యాలను బట్టి కానీ బేస్ చేసుకుని ప్రభువు మహిమపరచబడేటట్టుగా, ప్రభు యొక్క ఘనత, ప్రభు యొక్క గుణలక్షణాలు వెల్లడి అయ్యేటట్టుగా ఉంటాయి. నిజానికి ఆ పేర్లను పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం? షడ్రక్, మెషక్, అబేద్నెగో ఇవే పట్టుకున్నాం మనం. నాకు ఎందుకు బాధ అనిపించిన తర్వాత అరే ఆ పేర్లు పక్కన పెట్టి ఈ పేర్లునే పాపులర్ చేసేసారు కదా. ఎట్టో దానియేలు మాత్రం దానియేలు. సరే, వీళ్ళను దేవుడు వారి విషయంలో ఎంత అద్భుతమైన సహాయమో. నేను ఒక మాట అంటాను, దేవుడు ఎందుకు వారి విషయంలో గొప్ప సాయం చేశాడు? ఇక్కడ వచ్చిన పాయింట్, రాజులు చెడిపోయినా, ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలుగా మారిపోయినా, నాయకులు తయారైనా, యాజకులు నిద్రపోతున్నా, దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వారి భక్తి జీవితాన్ని ఇదే సవాలు. దిస్ ఈస్ ఎ మార్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్.
రీచ్ అవుతావా? వాళ్ళ భక్తితో మనకెందుకని అంటారా? అన్నా మనకెందుకని ఏమో అన్నాను, కానీ అంత కష్టం లేనా, కొంచెం కిందనే ఉంటానంటావా? సరే అట్టనిగా ఏదో ఒకటి చేయండి. ఆ సేవకుడు ఏం బాగున్నాడు, ఆ సంఘ పెద్ద ఏం బాగున్నాడు, ఆ ఎట్ట ఏం బాగుందన్న, ఆయన అట్లయిపోయినాడు, ఈయన ఎట్లయిపోయినాడు. రాజులే భక్తిహీనులుగా ఉన్నారు అని అనొచ్చు కదా. దాని ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు మారిపోయినారు అని అనొచ్చు కదా. దాని వాళ్ళ ఫ్రెండ్స్ అనలేదే. వాళ్ళని మీరు చూడండి. ఆ రోజు ఆదికాండము 6వ అధ్యాయంలో హనోకు దేవునితో నడిచాడు. మిగతా వాళ్ళందరూ ఎవరితో నడుస్తున్నారు? హనోకు దేవునితో నడిచాడంటే మిగతా వాళ్ళకి తేడా ఉందనే కదా. మిగతా వాళ్ళు దేవునితో నడవడము అని చెప్పి నువ్వు కూడా వెళ్తావా? కాదు కదా. 7వ అధ్యాయంలో నోహు గురించి ఏముంది? నీవు మాత్రమే నీతిమంతుడవు, నిందారహితుడవి. అంతమంది సరిగా లేదు, నేనొక్కని అంటావా? భక్తి పరులు ఉన్నారు, రాజులు చెడిపోయారు, ప్రవక్తలు చెడిపోయారు, నాయకులు చెడిపోయారు, యాజకులు అసలే పట్టించుకోవటము లేదు, యాజకత్వం ఆపివేశారు, ఆరాధన లేదు, బలులు లేవు, మధ్యవర్తిత్వము లేదు. అయినా కూడా భక్తి పరులు దేవుని కృపను పొందారు. నేను అదే అంటున్నాను, నీవు నేను మనం మిగతా వారిని చూడొద్దు. ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. He wanted to rule our lives. He wanted to execute his purposes in our life. He wanted us to be light to your friends, to your relatives. ఏమంటే ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో. దేవుడు నిన్ను నీ చుట్టూ ఉన్న స్నేహితులకు, నీ బంధువులకు, నీ తోటి ఉద్యోగస్తులకు, నీ తోటి పని వారికి నీవు వెలుగుగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఉద్దేశిస్తూ ఉండగా, ఇదిగో మనము ఈ భక్తి కలిగిన వారి వల్ల మనము బ్రతకాలి. అప్పుడు దేవుడు ఇదిగో గొప్ప కృప చూపుతాడు అన్నది నా వాదన. ప్రియులారా, ఇప్పుడు ఎంత వయస్సు ఉంటుంది వీళ్ళది? 4వ వచనం చూద్దాం. చివరి లైన్ చదువుతున్నాను. రాజు నగరం నందు నిలవదగిన కొందరు బాలురు కదా. బాలురు అంటే మనం అందరం 4 years 5 years 6 years అనుకుంటాం. కానీ ఈ బాలుడు అనే పదము టీనేజ్కి సంబంధించింది. దావీదు విషయంలో బాలుడు అనే పదం వాడబడింది. ఇర్మియా బాలుడు అనే పదం వాడబడింది. యేసు ప్రభువు బాలుడు అనే పదం వాడబడింది. ఇక్కడ వీళ్ళు బాలుడు అనే పదం వాడబడింది. సమూయేలు బాలుడై ఉండగా అనే పదం వాడబడింది. చూస్తున్నారా? ఒక మాట చెప్తాను అన్న, ఎట్లా చెప్పినావు అని అడగదండి. బట్ మేబీ 15-16 years అని చెబుతున్నారు. క్రీస్తు పూర్వము 580 ఆ సంవత్సరాలలో వీరు ఉన్నారు. ఆ తర్వాత వీరు విడిపించబడిన సంవత్సరాలు, ఆ తర్వాత తేదీలు ఉన్నాయి కదా. వాటన్నిటిని బట్టి థియాలజియన్స్ లెక్క వేసి చెప్పింది ఏంటంటే అప్పటికి వారి వయస్సు 15-16, టీనేజ్ 15 under 16. మీ ఏజ్ ఎంత? టీనేజేనా? అయితే టీనేజ్లో వీళ్ళు ఉండగా
దేవుడు వీరికి ఏం చూపించాడు? కృప చూపించాడు. దేవుడు వీరికి కృప చూపించాడు. దేవుడు వీరికి సహాయము చేశాడు. ఇది మొదటి మాట మనం నేర్చుకోబోయేది. నీవు టీనేజ్లో ఉండగా మరి నీకు కూడా చూపిస్తాడా? ఆయన సహాయం చేస్తాడా? ఆయన నీ ఎదురు కృప చూపిస్తాడా? ఆయన నీకు అవసరం తీరుస్తాడా? ఖచ్చితంగా ఆయన సహాయం. God gave favor to Daniel and his friends. This is the first point. ఇక్కడ దానియేలుకు 6 నుంచి అలా చదువుకుంటూ వస్తే 10 వచనాల వరకు దేవుడు వారికి సహాయము చేశాడు. ఎందుకు సహాయం చేశాడు అనేది ప్రాముఖ్యమైన విషయం. అలాగని మనము ఉంటే మనం కూడా దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే వీరు భక్తిపరులుగా ఉన్నారు. వీరు డెడికేటెడ్ రెమినెంట్ అని, అంకిత భావముతో ఉన్న శేషము. అంకిత భావముతో ఉన్న శేషము. వినండి, శేషము అంటే ఏంటంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు, కానీ వీళ్ళు మాత్రము మిగిలిపోయారు. వీళ్ళని ఏమంటారు? శేషము అంటారు. ఒక మాట చెప్తామా? హనోకు శేషములో ఉన్నవాడు, నోహు శేషములో ఉన్నవాడు. అర్థమవుతుంది అనుకుంటాను. నెహెమ్యా శేషములో ఉన్నవాడు. ఎజ్రా, జెరుబ్బయలు శేషములో ఉన్నవారు. వీరు మిగిలిన వాళ్ళను చూడరు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయి, మిగిలిన వాళ్ళు విడిచిపెడితే విడిచిపెట్టి, మిగిలిన వాళ్ళు ఏమైనా చేయని, కానీ నేను దేవుని బిడ్డగా బ్రతుకుతాను అని వీరు ఇంతమంది తమ చుట్టూ ఉన్నవారు చెడిపోయినా కూడా వీరు మాత్రం ఎలా ఉన్నారు అంటే వారు నమ్మకమైన వారుగా ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటి అంటే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఊరికి మా దేవుడు అని చెప్పుకోవడం కాదు. నేను క్రైస్తవుని, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నేను యేసుప్రభు బిడ్డలను చెప్పుకోవడం కాదు. అలా చెప్పుకోవడం వేరు, నిజంగా డెడికేటెడ్గా ఉండడం అనేది ఇక్కడే నిర్ణయం చేయండి. అది ఏ డెడికేటెడ్ చైల్డ్ ఆర్ సింపుల్ ప్రొఫెస్డ్ చైల్డ్. ప్రొఫెస్డ్ చైల్డ్ అంటే చెప్పుకోవటం, అంటే చెప్పుకోవడమే. కొంతమంది నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని చెప్పుకుంటారు, కానీ నిజంగా వారి హృదయంలో యేసుప్రభును నమ్ముకున్న వాళ్ళు కాదు. నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పుకుంటారు, కానీ బాప్తిసం నిజమైన మారు మనస్సు పొంది బాప్తిసము తీసుకోలేదు, ఊరిని తీసుకున్నారు. అందరి కోసం, ఎవరి కోసమో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అంటే ఎందుకు లేదు? మీ ఊర్లో లేదు కానీ, మీ సంఘంలో లేదు కానీ మా సంఘంలో ఉన్నారు. ఏమన్నా అట్లంటా ఉంటారా? చూసినాను కాబట్టి చెప్తున్నాను. నేను బాప్తిసం తీసుకున్నాడు, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, అసలు మందిరానికే. మరి నువ్వు చెప్పినావా అన్న? ప్రశ్న బాగుంది కదా, చెప్పినా. స్టేటస్లో చూస్తే అర్థమైంది అనుకుంటా. సినిమా పాటలు, సినిమా హీరోలు బాప్తిసం తీసుకున్నానంటే నేనే బాప్తిసం ఇచ్చింది అన్నారు. కాదన్నా, నువ్వు బాప్తిసం ఇవ్వకపోతే ఎట్లా, మళ్ళీ వాడు పూర్తిగా దూరం అయిపోతాడేమో అని వాళ్ళ నాన్న అంటే ఏం చేద్దాము? అంత మాట అన్న తర్వాత దేవుడు నా మీద కేసు పెడతాడట. ఇది ఎట్లా అంటావా? ఇక్కడ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వినండి, టైం అయిపోతుంది కదా.
10 నిమిషాలు ఉంది నా టైం. అప్పటికి గంట ఎక్కువ అన్నమాట. ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది. రాజులు, ఒక వ్యక్తి చనిపోతే పాత పెడతారా, చనిపోతే ముందే పాత పెడతారా? చనిపోయిన తర్వాత పాత పెట్టాలన్నా, చనిపోక ముందు పాత పెట్టాలన్నా? ఒకవేళ చనిపోక ముందే పాత పెడితే ఏం చేస్తారు? కేసు పెడతారు. వాడు చచ్చిపోలేదు, నువ్వు ఎట్లా పాత పెట్టినావు, ఇది నరహత్యతో సమానం, నువ్వు ఒకరి ప్రాణం తీసినావు అని కేసు పెడతారు కదా. ఒక దైవ సేవకుడు అన్నాడు, ఈ సేవకుల మీద కూడా కేసు పెట్టాలంట. వీడు ఏమని చెప్పినాడు, నేను పాత జీవితానికి చచ్చిపోయినానన్నా, కాబట్టి పాత సమయంలో పాత పెట్టండి అని చెప్పినాడు. పాత పెట్టినాము నీళ్ళల్లో, అక్కడ నీళ్ళల్లో పాత పెట్టినాము. చూస్తే మనవాడు పాతలు ఇంకా ఉన్నాడు. అది చచ్చిపోయిన చెప్పినాడు కదా వీడంటే, ఊరిని చెప్పినాడు, అబద్ధం చెప్పినాడు. మరి పాత పెట్టినాడు ఎవరు ఎక్కడ ఉన్నాడంటే సమయం కేసు పెట్టి మీద. దేవుడు సేవకులమా, నిజంగానే వాడు పాత జీవితానికి చచ్చిపోయింటేనే, యేసు ప్రభువును నిజంగా నమ్ముకుంటేనే బాప్తిస్మం నీళ్ళలో పాల్గొంటాను. నాకు వచ్చింది కష్టం. చూస్తేనేమో చెప్తున్నాడు నేను చచ్చిపోయినానని, కానీ తీరా చూస్తే అదే మీకు అర్థమైందా? పాత జీవితానికి చచ్చిపోయినాను, నేను నమ్ముకున్నాను, ఇక నేను నా జీవితాన్ని దేవునికి అప్పగించాను, అంకుల్ ఆంటీ అని చెప్పి అది చెప్పి మొత్తానికి బాప్తిసం తీసుకున్నారని వాళ్ళు నిజంగా చచ్చిపోనే. వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళు ప్రభువును నిజంగా ప్రేమిస్తూ ఉన్న వాళ్ళు, నిజంగా దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న వాళ్ళు ఇది ఇక్కడ ఉన్నారు. ఎట్లా చెప్తాం అంటే వాళ్ళ జీవితం చూస్తేనే అర్థమవుతుంది. దే ఆర్ డెడికేటెడ్ రెమినెంట్. వారు తమను తాము నమ్మకమైన శేషముగా వారు జీవించారు. కొంతమంది ఏమో పైకి మాత్రం అంటూ ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చాలా మంది నేను ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను కదా, చేస్తుండొచ్చు, కానీ నువ్వు మాత్రము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశం కానీ నెరవేర్చడానికి నీ క్రియలు కానీ కనపడడం లేదు. వీళ్ళు అలా కాదు, వీళ్ళ జీవితంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. సైన్యములకు అధిపతి యెహోవా అని పిలవడం మాత్రమే కాదు, నిజంగా ఆయన మా సైన్యాధిపతి, ఆయన మా దేవుడు, ఆయన చిత్తాన్ని మేము నెరవేర్చాలి అన్న ఆశ కలిగిన వారుగా వీరు ఉన్నారు. అది మనకు 6-7 వచనాల్లో కనిపిస్తూ ఉంది. చూడండి, వారికి ఒక కఠినమైన పరీక్ష ఎదురైంది. 5వ వచనం చూడండి. మరియు రాజు తాను భుజించు ఆహారముల నుండి, తాను పానము చేయు ద్రాక్షరసముల నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ. ఒక అధిపతిని పిలిచాడు, ఆయన పేరు అష్పెనసు. నెబుకద్నెజరు పిలిచి అష్పెనసు కొంతమందిని మనం చెరగని తెచ్చాం కదా, వాళ్ళలో రాజవంశీకులుగా ఉండాలి. కండిషన్స్ అప్పుడప్పుడు కొన్ని పోస్టులకి క్రైటీరియా, ఎలిజిబిలిటీస్ అని ఉంటుంది కదా. ఇక్కడ ఎలిజిబిలిటీస్ చెప్తున్నారు. వాళ్ళు రాజవంశంలో వారై ఉండాలి. అయితే దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా రాజవంశీయులే అయి ఉంటారు. ఎందుకంటే కండిషన్ అప్లై చేయాలి. అప్లై చేయకపోతే అష్పెనసుకు
పోస్ట్ ఊస్ట్, అంతే కదా. చూడండి, రాజవంశంలో ఉండాలి, ముఖ్యుడిగా ఉండాలి, లోపం లేని. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దే ఆర్ వెరీ హ్యాండ్సమ్. ఎవరు? ఈ నలుగురు. తర్వాత సకల విద్య, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ స్కిల్డ్ పర్సన్స్. తర్వాత జ్ఞానం, వాళ్ళకేముంది? జ్ఞానం కూడా ఉంది. వాళ్ళకి ఏముంది? తత్వజ్ఞానం కూడా, అంటే ఫిలాసఫీ. ఇది పెద్ద కష్టము, కానీ వాళ్ళకి అది కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నిలవబడాలి? రాజనగరం నందు నిలవబడాలి. అందుకని వాళ్ళకి ఏం చేయాలి? కల్దీయుల విద్య. పైన సకల విద్య కలిగి ఉన్నారన్నా, మరి ఇదేంటి కల్దీయుల విద్య అంటే? వాళ్ళు హెబ్రీయుల విద్య కలిగి ఉన్నారు, కానీ కల్దీయుల విద్య లేదు. దే వెంట్ త్రూ ద హీబ్రూస్ టెక్స్ట్ బుక్స్ సోఫా. ఇంతవరకు వాళ్ళు ఏ టెక్స్ట్ బుక్లు చదివారు, కానీ నెబుకద్నెజర్ ఏమంటాడు? ఆ టెక్స్ట్ బుక్ వస్తేమి వాళ్ళు వేస్ట్, మా టెక్స్ట్ బుక్లో గ్రేట్, కాబట్టి మా టెక్స్ట్ బుక్లు చదివించండి అన్నాడు. సరే అని ఓకే అని వాళ్ళ టెక్స్ట్ బుక్లు మార్చినారు. తర్వాత వాళ్ళ భాషను చూడండి, కల్దీయుల వాళ్ళకి ఏ భాష వస్తుంది? హీబ్రూ వస్తుంది. కల్దీయుల భాష తెలియదు. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి ఒక భాష వస్తుంది, చేర్చుకుంటారు. దాంట్లో దే హ్యావ్ టు లెర్న్ స్పానిష్, జపనీస్, జర్మన్, అది తెలుసుకుంటారు. వీళ్ళకు హీబ్రూ వస్తుంది, వీళ్ళకి ఏం కావాలి? ఫస్ట్ కల్దీయుల భాష రావాలి. భాషను కూడా మార్చారు. మరియు ఇక్కడ చూడండి, తాను భుజించు ఆహారంలో నుండి వారికి భాగం ఇవ్వాలి. నేను టైం అయిపోతుంది, 3 నిమిషాలు ఉంది, ముగిస్తాను. వినండి. వీళ్ళు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా నేను మాత్రము భక్తి కలిగిన బిడ్డలుగా ఉంటామని నిర్ణయం తీసుకున్నాను. రెండవది, వీళ్ళకి ఎందుకు దేవుడు సహాయం చేశాడు అనేది దాన్ని ఆలోచిస్తున్నాం. అది మొదటి కారణం. రెండవ కారణము, వీళ్ళకు పరీక్ష ఎదురైంది. ఈ పరీక్షలో వీళ్ళు వెనకకు పోలేదు, కానీ ముందుకే. యేసు ప్రభు బిడ్డవైతే నీకు కూడా పరీక్షలు వస్తాయా లేదా? ఖచ్చితంగా పరీక్షలు ఉండాలా లేదా? పిల్లలైతే పరీక్షలు ఉండకుంటే బాగుంటుంది. పరీక్షలు ఉండాలి. పరీక్షలు లేకపోతే మనం పాస్ ఆఫ్ ఫెయిలో తెలియదు. మనం అనుకుంటే ఎట్ట అవుతుంది? మన చదువు తెలియదు. వీళ్ళకు పరీక్ష వచ్చింది, దాంట్లో కూడా పరీక్షలు వస్తాయి. ఆత్మీయ జీవితంలో కూడా పరీక్షలు వస్తాయి, నిద్ర కూడా వస్తుంది. పరీక్ష వచ్చింది. ఈ పరీక్షలో ఏం చేశారంటే నిలిచారు. ఈ పరీక్ష సాధారణమైన పరీక్ష కాదు, ఇది చాలా కఠినమైన పరీక్ష. అదే పరీక్ష ఎక్కడుంటారు? రాజభవనంలో ఉంటారు. రాజభవనంలో ఫెసిలిటీస్ మామూలుగా ఉంటాయా? 7 స్టార్. మరి ఇంకేమి అదే పరీక్ష అంటారా? లేదు, అది గౌరవమే, కానీ అది సౌకర్యవంతంగానే ఉంది, కానీ అది ఒక రకంగా సంతోషించదగింది. అయినా కూడా మరొక రకంగా చాలా కఠినమైన పరీక్ష వారి ఎదుట ఉంది. చూడండి ఏం జరిగింది అంటే, అక్కడ వాళ్ళు ఒకప్పుడు యూదులుగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు బబులోనులో ఉన్నారు. రాజు ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు యూదులు, వాళ్ళు ఇప్పుడు ఏం కావాలి? బబులోనీయులుగా. యూదులుగా ఉండటం గొప్పనా, బబులోనీయులుగా ఉండటం గొప్పనా? వీళ్ళు ఏమంటారంటే బబులోనీయులుగా ఉండటమే గొప్ప అంటారు. ఇంకొక వీళ్ళు ఏమంటారంటే లేదు, యూదులుగా ఉండటమే గొప్ప. మనమేమంటామంటే యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డగా ఉండటం గొప్పనా, సాతాను నమ్ముకున్న బిడ్డగా ఉండటం గొప్పనా? మనమేమంటామంటే యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డగా ఉండటమే గొప్ప. దిస్ ఈజ్ వెరీ వెరీ అది ఇష్టపడాల్సింది, దానికంటే మించింది ఏం లేదంట.
కానీ సాతానే ఉంటాడు. ఇట్లానే ఉండాలా. ఇప్పుడు ఈయన నెబుకద్నెజరు ఎవరు అనుకున్నారు? నెబుకద్నెజరు అపవాదికి సూచనగా కనిపిస్తాడు. సరే, అది ఇక్కడ కనిపిస్తాడు. ఆయన నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే వాళ్ళలో ఉన్న ఆ యూద స్వభావాన్ని అంతటినీ తీసేసి వాళ్ళలో మొత్తం స్వభావాన్ని అంతటినీ ఏం మార్చాలనుకున్నారు? కల్దీయుల స్వభావాన్ని మార్చేయాలనుకున్నారు. బబులోను అన్న కల్దీయులు అన్న ఒకటే. వాళ్ళ స్వభావాన్ని నింపాలనుకున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా యేసు రెడ్డిగా మారితే ఆ మరుసటి రోజే లేకపోతే అవసరమైతే ఆ గంటల తర్వాతనే అపవాది ఏం చేస్తారంటే అరే వీడిని ఇట మార్చినారు, మళ్ళీ ఏం చేయాలా? బ్రెయిన్ వాష్. ఇక్కడ బ్రెయిన్ వాష్. దేశం పోయింది. ఏ దేశం వచ్చింది? కొత్త దేశం వచ్చింది. పాత పేర్లు పోయినాయి. ఏ పేర్లు వచ్చినాయి? కొత్త పేర్లు వచ్చినాయి. పాత టెక్స్ట్ బుక్లు పోయినాయి. ఏ టెక్స్ట్ బుక్లు తెచ్చినారు? చిన్న మాట్లాడారు. యేసుప్రభు నమ్ముకోక మన టెక్స్ట్ బుక్లు వేరు. యేసుప్రభు నమ్ముకోక మన టెక్స్ట్ బుక్లు వేరు. మన సర్చింగ్ ఛానల్స్ వేరు. మన సర్చింగ్ పాడ్కాస్ట్స్ వేరు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అవే ఉండాలన్నా మారాలన్నా కానీ అపవాదం ఏం చేస్తారంటే లేదు, మళ్ళీ అక్కడికే రావాలంటాడు. మళ్ళీ బ్రెయిన్ వాష్ చేసి ఆ టెక్స్ట్ బుక్లే బాగుంటాడు, ఆ టెక్స్ట్ బుక్లో పెడతా ఉంటాడు. ఇప్పటికే టెక్స్ట్ బుక్ అన్నిటిని మార్చేసి ఇంకా పేర్లు మార్చారు, ఊరు మార్చారు, టెక్స్ట్ బుక్లు మార్చారు, భాష అయినా కూడా సరే అనుకున్నారు. కానీ ఆఖరికి ఎక్కడికి వచ్చారంటే వీళ్ళ భోజన పదార్థాలను కూడా మార్చారు. ఇక్కడికి భాష మారిస్తే సరే అనుకున్నాను, టెక్స్ట్ బుక్ మారిస్తే సరే అనుకున్నాను, పేర్లు మారిస్తే మార్చిన పో అనుకున్నాను. ఆఖరికి మీరు ఏమంటున్నారంటే మా బిలీఫ్స్ కూడా సైన్యములకు అధిపతి దేవుడు మా దేవుడు, ఆయన మా రాజు, ఆయన మా అధినేత, ఆయన మా దేవుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, ఆయన మాకు కర్రలు ఇచ్చాడు, ఆయన మాకు ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని నెరవేర్చడమే మా ఉద్దేశం. కానీ ఇప్పుడు మీరేమంటున్నారు? రాజు భుజించే భోజనం భుజించాలంటున్నారు. మా కళ్ళతో మేము చూసాం ఆ రాజు దగ్గరికి వచ్చే భోజనం విగ్రహాలకు అర్పించబడి ఆ తర్వాత ఇక్కడికి మా దేవుడు పాపమార్చాడు. విగ్రహాత్మకమైన ఇప్పుడు మేము అది తినలేము. ఇంతవరకు మేమేం చేసాం? సరే 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 అన్నాం. ఆఖరికి ఇప్పుడు మేము ఆజ్ఞలను మీరే విషయం కూడా మా మీదకి ఎవరుడా ఏమన్నారు? చిన్నపిల్లలారా వినండి వినండి, మనము ఈ లోకంలో ఉన్నాం, ఒత్తిడికి గురి అవుతాం, కానీ కొంతవరకు మనము ఉండగలం. కానీ దేవుని ఆజ్ఞలను కూడా మీరాల్సి వస్తే మాత్రం మనం దేవునికి అవిధేయత చూపించాల్సి వచ్చినప్పుడు మనము సరే అనకూడదు. వాటన్నిటికీ ఓకే అని చెప్పిన దీనికి మాత్రము నో. పరీక్షలు ఎదురైతే రారా కలిసి పార్టీకి పోదాం అంటారు, అనరా? రాదా? ఏం కాదు అంటారు, అనరా? దేవుణ్ణి ఆజ్ఞలను మనం మీరు మొత్తం వెంట రమ్మంటే వచ్చాము. ఇప్పుడు ఇంకొక మాట, వెంట పోకుండామే మిగిలిన సంగతుల తర్వాత ఆలోచన చేద్దాం. సమయాన్ని దేవుని దర్శనం
యవన బిడ్డలారా, మరి దైవజనులు సూర్యన్న గారు చక్కని వర్తమానము మనకు అందించగా మనందరం కూడా శ్రద్ధగా శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు, విలువైన మాటలు, వెల కట్టలేని మాటలు మనం విన్నాం. అన్న ద్వారా దేవుడు అన్నగారిని ఆత్మపురుడిగా నింపి దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగో భక్తుల యొక్క జీవితాలు వారు స్వదేశంలో లేకున్నా పరాయి దేశంలో ఉన్నా కూడా ఎవరు చూడలేదులే, ఎవరు లేరులే అని అనుకున్నవారు కాదు. ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడన్న స్పృహలో ఉండి తమ పవిత్రతను కాపాడుకున్నారు. తినే విషయంలో అందుకే నువ్వు తిండిపోతున్న ఇలా నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటారు. అది నిజంగా తిండిపోతులు, తాగుపోతులు, దరిద్రులు అన్న మాట పరిస్థితుల్లో రాయబడింది. అక్కడ రాజు భుజించు మాంసాహారాన్ని ఆశించిన వారు కాదు. నిజంగా శాఖ ధాన్యాలు మాకు చాలు పరీక్షించమన్నారు. 10 రోజులు వారి మీద నపుంసకుడైన అధిపతిగా ఉన్న ఆ వ్యక్తికి వేడుకున్నాడు దానియేలు. ఆ వ్యక్తికి దానియేలు మీద, దానియేలు ముగ్గురు స్నేహితుల మీద కటాక్షం కలిగించాడు దేవుడు. నిజంగా వారు అడిగినట్లే శాఖ ధాన్యాన్ని ఇచ్చాడు. రాజు భుజించు వారి బాలుడు ముఖంలో కంటే శాఖ ధాన్యము భుజించిన ఈ బాలుల యొక్క ముఖములో తేజస్సు, ఆరోగ్యము తేడా కనపడింది. కనుక రాజు భుజించు భోజనాన్ని తీసివేసి వారు ఉన్న దినాల్లో ఎక్కడ శాఖాధాన్యాన్ని అమలు చేశాడు అన్న పరిస్థితుడు. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కృప దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగో వారి మీద ఉంది. పరాయి దేశంలో ఉన్నా కూడా పవిత్రతను కాపాడుకున్నారు, దేవునికి భయపడ్డారు, దేవునికి లోపడ్డారు. అలా మనం కూడా జీవించాలి. యవన కాలంలో యవన బిడ్డలు అన్న మంచి వర్తమానాన్ని అందించాడు. వర్తమానం అందించిన దైవజనులైన సుమీరన్న గారికి సంఘం తరపున వందనాలండి. మరి విత్తబడ్డ వాక్యం నిమిత్తము మరి మన సహోదరుడు మరి నాగభూషణ గారు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయాలి. మహిమ స్వరూపుడా, మహోన్నతుడైన దేవ, నీ కృప మాపై చూపుతూ ఉదయకాలమంతయు దేవా మీ కాపుదలు వస్తూ దేవా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని యవనస్తులను ప్రభా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా మీరెంతగానో ప్రభు అయినా దానియేలు యొక్క జీవితం, వారి యొక్క ప్రభునైనా పరాయి దేశంలో ఉన్నాను దేవా మీ మహిమ కొరకు బ్రతుకుడు వారు తెగించిన విధానం దైవజనుల ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. మనం బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. దేవా మా బిడ్డలు వినిస్తుండగా మార్పును వారికి ఆత్మకార్యం జరిగించండి. మేము ఎక్కడ ఉన్నాను ప్రభువైనా మిమ్మల్ని మయంపరిచేవారు బ్రతుకుటకు అట్టి మనసును మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా విత్తబడిన వాక్యం అర్థం కాకున్నట్లు హృదయాల్లో మీరు కట్టి ఫలింపజేయుటకు మీ కృపను అనుగ్రహించండి. ఎవరైనా ఈ భూమికంతట్లో ప్రభావ